రామ్నాథ్ గారు ఒకసారి వైసీపీ ఆయన రేగి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళే ముందు మీ ముందు ఎందుకనండి అంటే ఒకప్పుడు టీడీపీ అంత డిసిప్లిన్డ్ పార్టీ మీకు తెలుసు, ఈ రోజుకి డిసిప్లిన్ పార్టీ అని నేను బలంగా విశ్వసిస్తాను. బట్ ఈ వివాదాలు మరి ప్రభుత్వం స్టార్ట్ అయింది, ఒక 10 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి, అయినా కూడా ఎందుకని సద్దు మణిగేలాగా వ్యవహరించలేకపోతున్నారు, గట్టిగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, నిజంగానే చిరంజీవి గారు అలాంటి ప్రపోజల్ ఏదన్నా బీజేపీ అధిష్టానం దగ్గర పెట్టారా? మా సోదరుడిని సీఎంని చేయాలి, మీరు సహకరించాలని ఈ వార్తలు వస్తున్నాయి. ప్యానల్లో ఉన్న అందరికీ గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అంటే మీరు అన్నట్టుగా టీడీపీ పార్టీ ఖచ్చితంగా ఒక క్రమశిక్షణ డిసిప్లిన్ వ్యవహారాల్లో మిగతా పార్టీల కంటే కాస్త భిన్నంగా వాళ్ళ వ్యవహార శైలి ఖచ్చితంగా ఉంటుంది. అంటే మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిత్తూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన అంశం మనకు బయటకు వచ్చినప్పుడు కూడా మనకు కనపడింది. అంటే ఆ ఎమ్మెల్యేను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా పార్టీ ఒక లేఖ ఇవ్వడం, అంటే వాళ్ళు ఎక్స్టర్నల్గా ఎలా ఉండని ఖచ్చితంగా వాళ్ళు బయటికి ఒక మెసేజ్ ఇవ్వడం, ఇలాంటి చర్యలు ఉంటాయి. కానీ మీరు అన్నట్టు ఇక్కడ కొలికపూడి గారి అంశం తీసుకుంటే ఆయన అమరావతి ఉద్యమం నేపథ్యంగా ఎదగడం, అంటే ఆయన కూటమికి ముందు అంటే గతంలో 2019-2024 మధ్యలో ఆయన వ్యవహారశైలి ఎలా ఉన్నది, టీడీపీకి ఆయన ఎలా తోడ్పాటు అందించారు, ఈ విషయాలన్నీ బేరీజు వేసుకొని ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంగా ఆయన ఎన్నుకున్నారు ప్రజలు. ఆ రకంగా ఆయన ఈరోజు ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో వివిధ సమస్యల రూపంలో ఆయన గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు, కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు కొంత అనుభవరాహిత్యం నుండి లేదా పదవిలోకి రావడం వల్లనండి కొన్ని పొరపాట్లు తప్పిదాలు జరిగాయి. ఆయనను కొన్నిసార్లు మందలించడం కూడా జరిగింది. కాకపోతే ఒక పార్టీకే అల్టిమేటం ఇచ్చాడు ఆయన, రమేష్ రెడ్డి మీరు ఇందాక అన్నట్టుగా. సో ఆ వ్యవహారం చూసినప్పుడు ఏమవుతుందంటే ఒక పార్టీకి అల్టిమేటం ఇవ్వడం అన్నటువంటిది ఖచ్చితంగా డిసిప్లిన్ యాక్షన్ కిందకి వస్తుంది. డైరెక్ట్ ప్రెసిడెంట్కి అండి ఆయన ఏమన్నాడు, 48 గంటల్లో మీరు ఇతనిపైన చర్య తీసుకోకపోతే నేను రాజీనామా చేస్తాను అన్నట్టుగా మాట్లాడడం. అంటే ఏదైనా ఇంటర్నల్గా ఇబ్బంది ఉందంటే ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రికో, జిల్లా అధ్యక్షుడికో, పార్టీ జిల్లా అధ్యక్షుడికో ఒక మెసేజ్ ఇవ్వడం ద్వారా ఒక మెకానిజం ఉంటుంది టీడీపీ పార్టీలో. కానీ మీడియా ముందుకు వచ్చి డైరెక్ట్గా పార్టీకి అల్టిమేట్ ఇవ్వడం ద్వారా ఆయన రోజు చెక్ పాయింట్ పెట్టడం జరిగింది. మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి నిన్న ఎదురైతే కూడా ఆయన పక్కన పెట్టడం పట్టించుకోలేదు. అంటే ఇప్పుడు పొమ్మన లేక పొగ పెడతారా, లేకుంటే అతన్ని హ్యూమిలియేషన్ క్రియేట్ చేస్తారా? ఇప్పుడు బయట కూడా వార్తలు ఏమొస్తున్నాయి, అతను మరో రఘురామరాజు ఎలా అయితే కంట్రోనల్స్గా తయారయ్యాడో రేపు పొద్దున కూటమికి ఇతను కూడా అలా తయారవబోతాడా అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇంకా 4 ఏళ్ళ అధికారం ఉంది కాబట్టి ఈరోజు ఎవరు కూడా బయటపడరు. మీరు ఇందాక పిఠాపురం విషయమే తీసుకుంటే ఈరోజు ఎంత కాదనుకున్నా చిరంజీవి గారి కుటుంబానికి ఒక పర్మనెంట్ నియోజకవర్గం, ఒక బేస్ అనేది లేదు వాళ్ళకు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి తీసుకుంటే కుప్పం ఉంది, ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి తీసుకుంటే ఒక గుడివాడ నియోజకవర్గం ఉంది, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి తీసుకుంటే ఒక పులివెందుల నియోజకవర్గం ఉంది. కానీ ఒక చిరంజీవి ఫ్యామిలీకి తీసుకుంటే వాళ్ళకంటూ ఒక బలమైన బేస్ నియోజకవర్గం లేదు. సో ఇప్పుడు వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది. సో అవకాశం రావడం ద్వారా మనం కూడా రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గాన్ని బలంగా బేస్ చేసుకోవాలా అనేటువంటి ఒక రాజకీయ వ్యూహం దీని వెనకాల ఉంది. ఈరోజు వర్మ గారిని ఆ రోజు జనసేన ఆవిర్భావ సభలో కర్మ అంటూ ఆయన మాట్లాడడం ద్వారా ఆ రోజు నుంచి కూడా కొంత అక్కడ మనం రిఫ్ట్ చూస్తున్నాం కార్యకర్తల మధ్యన కానీ పార్టీ మధ్యన కానీ. మీరు ఇందాక చాలా మంచి పాయింట్ చెప్పారు. వర్మ గారు అనేటువంటి వ్యక్తి టీడీపీలో ఎంత క్రియాశీలక వ్యక్తో, తను ఇండిపెండెంట్గా కూడా గెలిచి కొంత మంచి మెజార్టీతో ఓన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. మోరోవర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారు, ఆ రోజు నా విజయాన్ని మీ చేతుల్లో పెడుతున్నాను అన్నారు. సో అలాంటి వ్యక్తిని కూడా మనం కొంత గౌరవించుకుంటా పోవాలి తప్ప బహిరంగంగా విమర్శలు చేసినప్పుడు ఏమవుతుందంటే సహజంగానే ఎక్కడో ఒకసాట కొంత హ్యూమిలియేషన్ ఉంటుంది. కాకపోతే ఇది మొదటి సంవత్సరం కాబట్టి ఎవరు కూడా బయటపడరు అంత ఈజీగా. వర్మ గారు కూడా పడకపోవచ్చు. ఇందాక మన రావు గారు అన్నట్టు ఏంటంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఓ కార్పొరేషన్ ఇస్తారో రాజ్యసభ ఇస్తారో ఎలా కూల్ చేసుకోవాలో వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది రాజకీయంగా. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా ఏంటంటే అదేదో అంటారు కదా, టీ కప్లో తుఫాన్లాగా సమసిపోతాయా, లేకుంటే రేపు పొద్దున పెద్దగా ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు బీజేపీ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుంటుంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సందర్భంలో ఇబ్బంది ఎదురైంది నల్లు ఇంద్రసేనారెడ్డి గారి వ్యవహారంలో. సో ఆయన జాగ్రత్తగా తీసుకెళ్లి నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఒక రాష్ట్రానికి గవర్నర్ చేశారు. సో అంటే వాళ్ళు దేశంలో పెద్ద పార్టీ కాబట్టి గవర్నర్ పోస్ట్ ఉంటాయి కాబట్టి చేస్తారు. టీడీపీ అలాంటి అవకాశాలు ఉండవు కదా, ఈయన గవర్నర్ని అయితే చేయలేరు కదా. అంటే కరెక్టే. కాకపోతే ఏంటంటే టీడీపీలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట ఇచ్చారు. వాళ్ళు ఏం మాట ఇచ్చారు అంటే ఖచ్చితంగా మీకు 20 సీట్లు 21 సీట్లకు పరిమితం చేసినాము, మిగతా పదవులు మీకు ఇస్తామన్నారు. అనుకోకుండా వ్యూహాత్మకంగా బీజేపీ కూడా కూటమిలోకి పవన్ కళ్యాణ్ తీసుకురావడంతో సక్సెస్ కావడంతో ఈరోజు టీడీపీలో కాంపిటీషన్ పెరిగిపోయింది, విత్ ఇన్ ద కూటమిలో కాంపిటీషన్ పెరిగిపోయింది. కాబట్టి అకామిడేట్ చేయడానికి ఖచ్చితంగా టీడీపీ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు లేవనేది కాదు.
కాకపోతే ఏంటంటే ఇట్లా వర్మ లాంటి వాళ్ళకు ఇవ్వడంలో వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు దేవినేని ఉమ గారు ఉన్నారు మీరు అన్నట్టుగా, ఆయన ఎంత క్రియాశీలక నేత. ఆయన క్రియాశీలమే కాదు, ఈ రోజుకి కూడా ఇరిగేషన్ మీద అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళని ప్లాస్టిక్ కుర్చీ వేసుకొని ఆయన పోలవరం దగ్గర కూర్చొని పనిచేసినటువంటి వ్యక్తి. ఈరోజు అలాంటి వ్యక్తులు కూడా మనకి ఎక్కడ కూడా మీడియాలో కానీ ఎక్కడ ఏ సమావేశాల్లో కూడా కనపడ్డారు. పార్టీ లైన్ కట్టుబడి ఉన్నారు ఆయన. అదే పార్టీ లైన్ కట్టుబడి ఉన్నారు. నేను అదే అంటున్నా, ఏమంటా అంటే ఒక్కొక్క నాయకుడు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ లైన్కి అనుగుణంగా పోతారు. కొందరు ఏంటంటే ఇందాక సార్ అన్నట్టుగా కొందరికి ఈ పార్టీ వ్యవహార శైలిలో నడుచుకోవడంతో కొంత ఇబ్బందులు ఉండొచ్చు, ఈ కొలికపూడి లాంటి వాళ్ళకు మిగతా వాళ్ళకు. కాబట్టి కొంత టైం పడుతుంది. ఇంకా మీరు ఇందాక చిరంజీవి గారు అన్నటువంటి విషయం ఏంటంటే, సరే ఇది చిరంజీవి ఆయన అన్నట్టుగా వచ్చినటువంటి వార్తలే తీసుకున్నాం. నేనేమంటే పవన్ కళ్యాణ్ చాలా ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇంకా 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడే సీఎం ఉంటారు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అనేటువంటి ప్రశ్న ఎక్కడ ఉత్పన్నమవుతుంది అంటాను నేను. సో ఇవల్ల ఏంటంటే హైపోథెటికల్ డిస్కషన్స్ తప్ప చిరంజీవి గారికి ఏదో డిజైర్ ఉంటుంది, నేను సీఎం కాలేకపోయినాను, నా తమ్ముడు సీఎం అవ్వాలనే డిజైర్, ఇవన్నీ కాసేపు పర్సనల్ విషయాలు పక్కన పెడితే ఈరోజు అక్కడ అలాంటి వాతావరణం ఉందా, అసలు అలాంటి ఎన్విరాన్మెంట్ ఏపీ రాజకీయాల్లో 134 సీట్స్ తోటి టీడీపీ చాలా బలమైనటువంటి పార్టీ ఉంది. అలాంటిప్పుడు వీళ్ళ అలయన్స్ లేకపోయినా వాళ్ళు పరిపాలించగలరు. సో అలాంటి వాతావరణమే లేనప్పుడు ఇలాంటి వార్తలన్నీ కేవలం ఒక గాలి వార్తలుగా లేదా హైపోథెటికల్గా చూడాలి తప్ప, మోర్ ఓవర్ ఆయన చూసే లోకేష్ బాబుకు ఆయనకు కూడా ఏంటంటే ఈయన ప్రతిసారి అన్న అని ఆయన సంబోధిస్తున్నాడు, ఈయన తమ్ముడు అన్నట్టుగా సంబోధించడం. సో వాళ్ళ మధ్యన కూడా కొంత అంబికబుల్ రిలేషన్ ఉంది. కాబట్టి అసలు పవన్ కళ్యాణ్ గారు సీఎం అనేటువంటి పోస్ట్ ఉత్పన్నం కాదు. మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే 15 ఏళ్ల పాటు కూటమి ఎక్కడ బీటలు వారవు అని చెప్తున్నాడు, ఇంకా చంద్రబాబు నాయుడే ఒక 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించాలని నేను విజ్జేస్తాను అంటున్నాడు. కాబట్టి సో ఈ క్వశ్చనే ఉత్పన్నం కాదనేది నా భావన. ఇప్పుడు ఒక పార్టీ సీఎం లెవెల్కి ఎదగాలంటే వ్యవస్థాపకంగా పార్టీ యొక్క ప్రతిష్టత కూడా చాలా ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ గారు డౌన్ టు అర్త్ క్లియర్గా ఉన్న వాస్తవంగా కళాఖండిగా చెప్పారు. వ్యవస్థాపకంగా కానీ పార్టీ పరంగా కానీ మనకంత బలం లేదు. బలం లేనప్పుడు ఒక పెద్ద మనిషితో నేను నేర్చుకుంటున్నానని క్లియర్గా చెప్పారు. చెప్పిన తర్వాత ఎవరో ఈ పార్టీని ఈ యొక్క కూటమి చూసి ఓర్వలేని కొన్ని శక్తులు చిరంజీవి ఏది మాట్లాడినా కూటమి గురించి మాట్లాడారు. క్రియేట్ చేసి చెప్పడం వల్ల అది డిబేటబుల్ ఇష్యూ కూడా కాదు, చిన్న ఇష్యూలు అండి అని గాలి వార్తలు మనం పట్టించుకోవాల్సిన పెద్ద విషయం. రైట్. ఒకసారి లక్ష్మణరావు గారి దగ్గర వెళ్తాం. లక్ష్మణరావు గారు ఏంటి మీ సిఐడి పోలీసులు ఎక్కడ దాకా వెళ్ళారు? మిథున్ రెడ్డి గారి నివాసం దాకా వెళ్ళారా లేదా ఢిల్లీలో? ఇంకా నిన్న రాత్రి ఫ్లైట్లో అయితే బయలుదేరి వెళ్ళారు. ఆయన ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేయొచ్చు.